నమస్తే అండి. వెల్కమ్ టు షిమ్ మోటివేషన్ ఛానల్. మంచి స్టోరీ అండి. ఎంపిక ఎంపిక అంటే ఎన్నుకోవటం. దేవగిరి రాజ్యానికి వివేకవర్ధనుడు పాలించేవాడు. రాజుగారి పేరు వివేకవర్ధనుడు. తన ఆస్థానానికి ఒక గూఢచారిని నియమించాలని అనుకున్నాడు. దానికోసం ఒక ప్రకటన చేయించాడు. చాలామంది ఆ పనిలో చేరడానికి వచ్చిన ముగ్గురు మాత్రమే మిగిలారు. చాలామంది వచ్చారు, కానీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ముగ్గురే మిగిలారు గూఢచారి కోసం. చివరి దశకు చేరుకున్నారు. వాళ్లను సభలోనికి తీసుకువచ్చి, మహారాజా, వీళ్ళ ముగ్గురు ఇక్కడ వేగులుగా ఉండటానికి అర్హులని నా అభిప్రాయము అని మంత్రి చెప్తాడు. వీళ్ళు ముగ్గురే మిగిలారు, వీళ్ళు ముగ్గురే అర్హులు అని మా రాజుగారి ముందు నిలబెడతాడు ముగ్గురు మంత్రి గారు. కానీ ఒకరిని మాత్రమే తీసుకోగలం కదా, మరి ముగ్గురిని తీసుకొచ్చావు, ముగ్గురిలో కూడా ఒకళ్ళే కదా మనకు కావాలి అంటాడు రాజు. కాసేపు ఆలోచించిన రాజు, కొన్ని రోజుల వరకు ముగ్గురిని పనిలో తీసుకుందాం, కొన్ని రోజుల వరకు మనం చూద్దాం, ముగ్గురిని కూడా పనిలో పెట్టుకుని అని రాజు అంటాడు. అప్పుడు మళ్ళీ ఒక పరీక్ష నిర్వహించి ఆ ఒక్కరిని ఎంపిక చేద్దాం అన్నాడు. సరేనంటూ ఆ రాజు నుంచి ముగ్గురిని పనిలో పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి అలా నెల రోజులు గడిచిపోయాయి. అప్పుడు వాళ్ళ ముగ్గురిని సభలోకి పిలిచి, ఇన్ని రోజులు ఇక్కడ పని చేశారు కదా, మీరు గమనించిన మార్చాల్సిన అంశాలేంటి అని రాజుగారు ముగ్గురిని అడుగుతారు. మీరు నెల్లాళ్ళ బట్టి ఆ రాజ్యంలో ఉన్నారు, ఈ రాజ్యంలో ఏమేమి తక్కువ ఎక్కువలు చేయాలి, ఎలా చూడాలి, ఎలా చేయాలి, ఏమైనా అబ్జర్వ్ చేశారా అని రాజుగారు ముగ్గురిని అడుగుతారు. అంతా బాగానే ఉంది, ఇక్కడ మార్చడానికి ఏమీ కనిపించలేదు అన్నాడు మొదటి వ్యక్తి. ముగ్గురిలో మొదటి వ్యక్తి ఏమన్నాడండి, ఇక్కడ అన్నీ బాగానే జరుగుతున్నాయి, ఇక్కడ ఏమీ బాగు చేయవలసిన ఏమీ పనులు లేవు అని మొదటి వ్యక్తి చెప్తాడు. ఇక్కడ కొంతమంది అనుమానంగా కనిపించారు, మిమ్మల్నే మోసం చేయాలని చూస్తున్నట్లు అనిపించింది మహారాజా అని చెప్పాడు రెండో వ్యక్తి. రెండో వ్యక్తి ఏం చెప్పాడండి, ఇక్కడ కొంతమంది మిమ్మల్ని బాధ పెట్టాలని, మిమ్మల్ని పదవి నుంచి తీయాలని చాలామంది మిమ్మల్ని మాట్లాడుకుంటున్నారు, అలా అనుమానం నాకు వచ్చింది అని రెండో వ్యక్తి చెప్తాడు. ఆ తరువాత చెప్పవలసిన మూడో వ్యక్తి మాత్రం మౌనంగా ఉండిపోయాడు. ఇద్దరు అలా సమాధానం చెప్పారు, ముగ్గురున్నారు కదండి, మూడో అతను ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. అప్పుడు నువ్వు మాట్లాడవేంటి, నీకు ఏమీ మార్చాల్సిన అంశాలు కనిపించలేదా అని రాజు అడిగాడు. మాట మూడో అతను, నువ్వు మౌనంగా ఉన్నావేంటి, నువ్వు ఈ రాజ్యంలో నీకేమీ ఎక్కువ తక్కువలు కనపడలేదా అని రాజు మూడో వ్యక్తిని ప్రశ్నిస్తాడు. ఎందుకు మౌనంగా ఉన్నావని అడిగాడు రాజు. అదేం లేదండి, మీరు అడిగిన విషయం ఇలా సభలో చెప్పవలసింది కాదు, ఇలాగ ఇంత బహిర్గతంగా ఇలా విషయాలు చెప్పవలసిన అవసరం చెప్పకూడదండి ఇలాంటి బహిర్గంగా అని మూడో వ్యక్తి అంటాడు. ఇక్కడ గమనించిన లోటుపాట్లు ఇప్పుడు చెబితే ఆ తప్పులు చేస్తున్నారు, జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఎంత తెలివైన వాడో చూడండి మూడో అతను. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, ఎవరి గురించి ఎవరైనా వాళ్ళు ఏంటి తొందరగా సమర్థం చేసుకుని మనకి బాగు చేసేసుకుంటారు అన్ని పనులను. ఇలా ఓపెన్గా చెప్తేనే ఎవరు తప్పు ఉందో ఎవరు ఒప్పు ఉందో అన్నీ ఓపెన్గా చెప్పారనుకోండి, వాళ్ళు తొందరగా వాళ్ళ పనిని మంచిగా చేసేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇలా ఓపెన్గా చెప్తేనే. కాబట్టి మీకు రహస్యంగానే చెప్తాను. అదే కొన్ని విషయాలు ఇంట్లో ఉంటాయనుకోండి, నలుగురు కూర్చుని ఉంటారు, అప్పుడు ఎందుకు చెప్పరండి, వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు ఎందుకు చెప్పరండి, నలుగురు కూర్చున్నాం అంతా మనవాళ్లే, మన పిల్లలే, మనవాళ్లే అని అనుకుని మనం ఓపెన్గా చెప్పామనుకోండి, ఎవరు ఎట్లాంటి వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు. అదే అంటారు కదండి, మనం ఒక సముద్రాన్ని కూడా మనం కొలవచ్చు, అదే మనిషి మనసులో ఉన్న మాటని మనం కొలవలేము. అంతే కదండి, ఎవరి మనసు వాళ్ళకే తెలుస్తుంది ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు. ఎదురు మనిషి పై పనులను బట్టి మాటలను బట్టి ఏదో మన ఆలోచిస్తారు, కానీ ఆ మనిషిలో మనసులో మాట వేరుగానే ఉంటుంది. అది ఎప్పుడు బయటకు వస్తుందండి, ఎప్పుడైతే పనులు చేస్తూ ఉంటారో అప్పుడు బయటకు వస్తాయి వాళ్ళ మనసులో మాటలు.
అందువల్ల అంటారండి, తొందరగా మనం ఏదైనా చెప్పాలంటే నలుగురిలో చెప్పకూడదు, ఏదైనా రహస్యంగా చెప్పుకోవాలి ఆ విషయాలు. అందువల్ల కొంతమంది చూడండి పెళ్ళిళ్ళు కూడా, పిల్లలకి పెళ్ళిళ్ళు సెటిల్ చేస్తారు, చేసినప్పుడు ఎందుకు చెప్పరండి అందరికీ? చెప్తే అందరూ పాడు చేసేవాళ్ళు తప్ప అయ్యో పెళ్ళవ్వాలి బాగుపడాలి అన్న ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది ఈ రోజుల్లో. అందువల్ల ఏ పని అయినా, ఇల్లు కట్టుకోవాలనుకున్నా, పెళ్ళిళ్ళు చేయాలనుకున్నా, ఏదైనా మంచి పని చేద్దాం అనుకున్నా మనకి ఎప్పుడు చెప్పాలండి అది అంతా కార్యానికి పనికి ముందు మనం చెప్పుకోవాలి ఎక్కడికైనాను. అంతేగాని పెళ్ళి కుదిరిందని నేను నా లైఫ్లో చూసిన ఎగ్జాంపుల్స్ అంటే ఇవన్నీ. పెళ్లి కుదిరిందని పెళ్లి చేద్దాం అనేసరికి ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళేవారు మాటికి మనుషులు. వెళ్ళి ఏదో మనిషి అన్నాక మాట్లాడటం, ఏదో ఒకటి మాట్లాడి వచ్చే అలవాట్లు ఉంటాయి కదండి, ఏదో ఒకటి అనేవారు. ఇంకా అమ్మాయి తల్లిదండ్రులు ఇంకా 4-5 ఎప్పుడైతే వెళ్ళి చూడటానికి వెళ్ళారో 2 నెలలు 3 నెలలు ఇంకా మాకు వద్దనేసారు వాళ్ళు. అంతే కదండి, ఏదైనా సరే మనము. అందువల్ల ఇప్పుడు ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు కుదిరిన అమ్మాయి అబ్బాయి ఎక్కువ మాట్లాడుకోకూడదు, ఎక్కువ కలుసుకోకూడదు ఎందుకంటారండి? ఎవరికి ఏ మాట పట్టింపుగా ఉంటుందో ఎవరికి తెలియదు. అందువల్ల పని అయ్యేంత వరకు కూడా మనం ఉంటే బాగుంటుందండి. అంటే రోజులు మారిపోయాయి. ఆ మాటలు విన్న మహారాజు గూఢచారికి ఉండవలసిన లక్షణాలు గోప్యత, సంయమనం ఈ 2 ఇతనిలో ఉన్నాయి, ఇతడినే ఉద్యోగంలోకి తీసుకుంటాను అని ప్రకటించాడు. చూడండి ఎంత రాజుగారు ఎంత తెలివితేటలుగా ఎంపిక చేశారో చూడండి. అందువల్లే చూడండి అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పే వాళ్ళతోటి తొందరగా మాటలు మనం చెప్పకూడదు. మనకు తెలిసిన కూడా మనం చెప్తూ ఉంటే ఎవరికైనా నష్టం, మనమే నష్టపోతాము. అందువల్ల ఏ పని తలవించినా అది అయ్యేంత వరకు కొంచెం మనం ఓపికగా జాగ్రత్తగా ఉంటే అండి పని తప్పకుండా సవ్యంగా జరుగుతుంది. ఎవరి సంకల్ప వికల్పాలు ఏం పని చేస్తాయో మనకు తెలియదు. అందువల్ల భగవంతుడు భరోసా వేసి మనము తప్పకుండా పని జరిగిపోయిందని చెప్పుకోవడం మంచిదండి ఎప్పుడైనా సరే. నమస్తే అండి, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.